నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వ్యవసాయం ఔషధ ఉత్పత్తుల రంగాల్లో భారత్ బ్రెజిల్ కీలక ఒప్పందాలు తీవ్రవాదంపై పోరు ఎన్ఎస్జీలో సభ్యత్వానికి మద్దతుపై మోదీ హర్షం బుర్హాన్ వానీ విషయంలో పాక్ వైఖరిపై బిమ్స్టెక్ ఆక్షేపణ ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను శిక్షించాల్సిందేనని గోవా సదస్సులో తీర్మానం 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న చంద్రబాబు 2018 నాటికి 2 కాల్వలకు నీరిచ్చే విధంగా పనులు చేయాలని అధికారులకు సూచన మిషన్ భగీరథ పనులపై వరుసగా రెండో రోజు కేసీఆర్ సమీక్ష నిర్ణీత గడువులోపే నీరిస్తామని వెల్లడి అవసరమైతే బడ్జెట్లో నిధులిస్తామని స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు 40 ఏళ్ల వరకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు 2017 సెప్టెంబర్ 30 వరకు వర్తింపు కొత్త జిల్లాల్లో ప్రజా దర్బార్కు వెల్లువెత్తిన ఫిర్యాదులు అర్జీలు పాలనపై గవర్నర్కు వివరించిన కేసీఆర్ నూతన సచివాలయ నిర్మాణంపై చర్చ ఐఎస్ అధీనం నుంచి మోసుల్ నగరానికి విముక్తి కల్పించేందుకు ఇరాక్ కార్యాచరణ సైనిక చర్య ప్రారంభించినట్టు ప్రధాని అల్ అబాదీ ప్రకటన తీవ్రవాదంపై పోరు ఎన్ఎస్జీలో సభ్యత్వం విషయంలో భారత్కు అండగా నిలిచిన బ్రెజిల్పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు ఇరు దేశాల స్నేహబంధం మరింత మెరుగుపడిందన్న మోదీ పెట్టుబడులతో రావాలని లాటిన్ అమెరికా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు వ్యవసాయం అనుబంధ రంగాలు పశుగుణాభివృద్ది ఔషధ నియంత్రణ పెట్టుబడులపై కలిసి పనిచేసేందుకు భారత్ బ్రెజిల్ 4 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి లాటిన్ అమెరికా దేశమైన బ్రెజిల్తో ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ మరిన్ని చర్యలు చేపట్టింది ఈ మేరకు బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు గోవా వచ్చిన బ్రెజిల్ అధ్యక్షుడు మైకెల్ టెమర్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు పరస్పర సహకారం వాణిజ్య వ్యాపార రంగాల్లో కలిసి పనిచేయాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు ఈ సందర్భంగా ఇరు దేశాలు 4 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి జన్యు వనరులు వ్యవసాయం పాడి పరిశ్రమాభివృద్ధి సహజ వనరులు మత్స్య పరిశ్రమ రంగాల్లో సహకారంపై తొలి ఒప్పందం చేసుకున్నాయి ఔషధ ఉత్పత్తుల నియంత్రణ పశుజన్యువుల అభివృద్ధి పునరుత్పాదకత పెట్టుబడులు సహకారంపై మిగిలిన 3 ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఆకాంక్షల్ని అర్థం చేసుకున్న బ్రెజిల్ కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు అంతర్జాతీయ తీవ్రవాదంపై సమగ్ర ఒడంబడికను ఐక్యరాజ్యసమితి ఆమోదించే విషయంలో కలిసి పనిచేయాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు Brazil's support for India's actions in combating terrorism. We agreed that the world must come together to fight this menace without distinction or discrimination. భారతీయ సంస్థలకు బ్రెజిల్ విపణిలో మరిన్ని అవకాశాలు కల్పించాలన్న విజ్ఞప్తికి టెమర్ సానుకూలంగా స్పందించడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు Brazil is among our most important economic partners in Latin America. Have finalized the text of a bilateral investment agreement. It will provide much needed momentum to increase bilateral business and investment linkages. I welcome Brazilian companies to come and invest in India and forge long-term commercial partnerships. We have also made progress in opening new areas of cooperation during this visit in drug regulation, agriculture research, and on cyber security issues. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు టెమర్ అభినందనలు తెలిపారు ఆసక్తి ఉన్న రంగాల్లో భారత్లో అధ్యయనం చేసేందుకు సాంకేతిక బృందాల్ని పంపనున్నట్లు ఆయన తెలిపారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో పాటు నిధులు అందించే దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ బంగ్లాదేశ్ మయన్మార్ శ్రీలంక థాయిలాండ్ భూటాన్ నేపాల్ దేశాల కూటమి బిమ్స్టెక్ పిలుపునిచ్చింది ముష్కరులను అమరవీరులుగా కీర్తించడం తగదంటూ హిజ్బుల్ తీవ్రవాది బుర్హాన్ వానీ విషయంలో పాక్ వ్యవహరించిన తీరును బిమ్స్టెక్ పరోక్షంగా తప్పుపట్టింది తీవ్రవాద ముఠాలను నిర్మూలించడం సహా వాటికి మద్దతిచ్చే దేశాలను శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది పఠాన్కోట్ ఉరీ సహా ఇటీవల జరిగిన ఉగ్రదాడులను ఖండిస్తూ బిమ్స్టెక్ ఒక ప్రకటన విడుదల చేసింది తీవ్రవాదంపై పోరుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బిమ్స్టెక్ దేశాలు పిలుపునిచ్చాయి సీమాంతర ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఇప్పటికే తీర్మానం ఆమోదించిన కూటమి ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏకైక తీవ్ర సమస్య ఉగ్రవాదమేనని పేర్కొంది అంతర్జాతీయ తీవ్రవాదంపై సమగ్ర ఒడంబడికను
తక్షణం ఆమోదించాలని కోరింది. బిమ్స్టెక్ దేశాల మధ్య అనుసంధానం, వాణిజ్యం, మెరుగుదల, ఇంధనం, పర్యాటక రంగాల్లో సహకారం పెంపొందించుకోవడంపైన బిమ్స్టెక్ సమాలోచనలు జరిపింది. కూటమి దేశాల మధ్య మోటారు వాహనాల ఒప్పందం ద్వారా అనుసంధానం పెంచే అవకాశాలను పరిశీలించాలని బిమ్స్టెక్ నేతలు అంగీకారం తెలిపారు. భారత్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు యావత్ వ్యవస్థలను నిమగ్నం చేసిన పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకిగా మారుతోందని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తీవ్రవాదాన్ని ఓ జాతీయ విధానంగా ప్రకటించుకుని పాక్ తమ దేశంలోని యావత్ వ్యవస్థలను భారత్లో తీవ్రవాదాన్ని ఎగదోసే పనిలో పెట్టిందని చండీగఢ్లో జరిగిన ప్రాంతీయ సంపాదకుల సదస్సులో రాజ్నాథ్ వివరించారు. తీవ్రవాద నిరోధంలో పాక్ నిజంగా చిత్తశుద్దితో పనిచేస్తే సాయం చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని రాజ్నాథ్ ప్రకటించారు. కొన్ని అంశాల్లో విభేదాలున్నప్పటికీ చైనాతో సంబంధాలు బాగానే ఉన్నాయని హోంమంత్రి తెలిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా రెండు దేశాల సరిహద్దుల నిర్వహణ పెద్ద సవాలుగా మారిందని రాజ్నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. न तो वह दूसरों का भला कर सकता है, न दूसरों का भला दिखाई देता है, न तो उसे अपना ही भला दिखाई देता है. यह हालत है पाकिस्तान की. अपने आतंकवाद को एक स्टेट पॉलिसी के रूप में अपनाकर आज पाकिस्तान खुद को न केवल साउथ एशिया में बल्कि इंटरनेशनल कम्युनिटी में स्वयं को आइसोलेट करता चला जा रहा है. पाकिस्तान टेररिस्ट और फ्रीडम फाइटर के बीच क्या अंतर होता है, ये अंतर करना ही वो भूल गया है. पाकिस्तान का पूरा इस्टेब्लिशमेंट भारत में आतंकवाद को हवा देने में लगा हुआ है. यही कारण है कि भारत पाकिस्तान की सीमाओं का मैनेजमेंट अन्य सीमाओं की कंपैरिजन में चैलेंजिंग बन चुका है. సరిహద్దుల్లో పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ సైన్యానికి ధీటైన జవాబిస్తున్నామని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఇంతకు ముందు తరహాలో కాకుండా భారత సైన్యం అప్పటికప్పుడే తగిన విధంగా స్పందిస్తోందని ఆయన అహ్మదాబాద్లో చెప్పారు. చొరబాట్ల నిరోధానికి సరిహద్దుల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్న పారికర్ దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలిపారు. Shield fire violations are in hundreds every time for last 5-6 years. You can take out the figures. केवल इतना ही फर्क हुआ है कि अभी कर दे तो हम उसको जवाब दे दें. जिसको उत्तर हम लोग देना है हम दे देते हैं. देश की सुरक्षा के बारे में ये सरकार सीरियस है. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు 2019 ఎన్నికల్లోపై పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి సోమవారం పోలవరంగా నిర్ణయించుకుని పనుల పురోగతిని సమీక్షిస్తున్న ఆయన ఇవాళ నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పనులను పరిశీలించారు. అనంతరం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గత 14 రోజుల్లో ఆశించిన స్థాయిలో మట్టి పనులు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలన్న ఆయన నిర్లక్ష్యం వద్దని సూచించారు. డిసెంబర్లో రాక్ఫిల్ డ్యాం పనులు ప్రారంభిస్తామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. పనుల పూర్తికి అవసరమైతే ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లమని చంద్రబాబు సూచించారు. వచ్చే నెల 17 నుంచి కాంక్రీటు పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. తమ భద్రత విషయంలో గుత్తేదారులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేయగా పోలవరం చుట్టూ రేపటి నుంచి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పోలవరం చుట్టూ 30 నిఘా కెమెరాలు ఉంచి వచ్చిపోయేవారిపై నిఘా పెడతామని తెలిపారు. 2018 వీలైనంత వరకు గ్రావిటీతో నీళ్లు రైట్ మెయిన్ కెనాల్ కి లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి వెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నాం. 2018-2019 కంతా బిఫోర్ ఎలక్షన్స్ టోటల్ వర్క్ కంప్లీట్ చేయాలని కూడా పెట్టుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు నబార్డ్ నుంచి ఫండ్స్ ఇస్తామన్నారు. ఎలాబరేట్ ప్రాజెక్ట్ ఇది. మొత్తం చూస్తే 55,799 ఇండ్లు హౌస్ హోల్డ్స్ ఎఫెక్ట్ అవుతాయి. 1,80,906 ఎకరాల 46 సెంట్లు మొత్తం ల్యాండ్ కావాలి. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఈ టైంలో. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని చాలా సున్నితంగా అతి జాగ్రత్తగా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఇప్పటికీ 2,800 టీఎంసీ ఆఫ్ వాటర్ సముద్రంలోకి పోయినాయి. దీన్ని ఎంత తొందరగా మనం పూర్తి చేసుకుంటే అంతవరకు ఉపయోగపడుతుంది. ఆక్వాకల్చర్ ద్వారా అధికాదాయం సముపార్జిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు మరింత మేలు చేసేందుకే గోదావరి మెగా ఫుడ్ పార్క్ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పరిశ్రమ వచ్చినా రాకున్నా పర్వాలేదు కానీ ప్రజలకు మాత్రం అన్యాయం జరగబోదని పోలవరం పనులపై సమీక్ష అనంతరం వివరించారు. నేరుగా ప్రాజెక్ట్ ని సముద్రానికి పైప్ లైన్ వేసి ట్రీట్ చేసిన తర్వాత సముద్రంలోకి వదిలిపెడతాం. ఎట్టంటే వదిలిపెట్టడానికి వీల్లేదు. ఏలూరుకి నీళ్లు వచ్చేది విజయవాడ నుంచి. ఏ నీళ్లు వస్తున్నాయి? పొల్యూషన్ నీళ్లు. మొత్తం విజయవాడ లెట్రిన్స్ అన్ని ఈ కాలువల పైన పెట్టేశారు. అన్ని క్లీన్ చేసేస్తున్నాం. వెస్ట్ గోదావరిలో 17 ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటర్ అంతా ఎక్కడ వదిలిపెడుతున్నారు? డ్రైన్స్ వదిలిపెడుతున్నారు. 9 months లో ఇవన్నీ కూడా ప్యూరిఫై చేస్తామని ఒక ఆదేశాలు ఇచ్చాను. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. మా ఎమ్మెల్యేస్ చెప్పాను, గ్రామస్తులందరితో మాట్లాడమన్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను కూడా మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అన్యాయం చేసే పని మాత్రం నేను చేయను.
మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం అమలు చేసే ఆలోచనలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మిషన్ భగీరథ క్షేత్రస్థాయి ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించిన ఆయన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు రేయింబవళ్లు కష్టపడి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని పెంచుతున్నారన్నారు. వచ్చే డిసెంబర్ కల్లా ఇంటింటికి నల్లా ద్వారా నీరు ఇవ్వాలన్నారు. వివిధ ఆర్థిక సంస్థలు 22,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపిన కేసీఆర్ మరో 7-8 వేల కోట్ల రుణం వస్తుందని, అవసరమైతే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. గ్రామాల్లో అంతర్గత పనులను సకాలంలో పూర్తి చేస్తే గుత్తేదారులకు 1.5% ప్రోత్సాహకం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. పైప్లైన్లు వేసే సందర్భంలోనే ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వేయాలన్నారు. తక్కువ జనాభా ఉండే ఆవాసాల్లో పైపులు వేయడంపై తీసుకునే నిర్ణయాన్ని ఈఈలకు అప్పగించారు. మిషన్ భగీరథ నిర్వహణను గ్రామీణ నీటి సరఫరా శాఖకి అప్పగిస్తామని, మరుగుదొడ్లు, మురికి కాల్వల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని కేసీఆర్ సూచించారు. మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్లను విలీనం చేయాలన్న ఆయన అవసరాన్ని బట్టి పదోన్నతులు కల్పించడం సహా పని విభజన పగడ్బందీగా జరగాలని సూచించారు. అనంతరం గవర్నర్ నరసింహన్ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల్లో పాలన, నూతన సచివాలయ నిర్మాణం తదితర అంశాలపై వివరించారు. రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమైన కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రజలు ఉత్సాహంతో ఉన్నారని వివరించినట్లు తెలిసింది. కొత్త సచివాలయ నిర్మాణానికి సిద్దమవుతున్నామని గవర్నర్కు తెలిపిన కేసీఆర్ ప్రస్తుత సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగిస్తున్న భవనాలను తమకు అప్పగించే విధంగా చూడాలని కోరినట్టు తెలిసింది. అవసరమైన మేరకు వారికి ప్రత్యామ్నాయ భవనాలు కేటాయిస్తామని కేసీఆర్ అన్నట్లు సమాచారం. నూతన సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఆలోచనలు, నమూనాలకు సంబంధించిన వివరాలను కూడా గవర్నర్కు వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొత్త జిల్లాలు కొలువు తీరాక నిర్వహించిన తొలి ప్రజావాణికి ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలతో తరలివచ్చారు. కొత్త జిల్లాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తగా గతంలో ఉన్న జిల్లాల్లో ఫిర్యాదుల సంఖ్య భారీగానే తగ్గింది. చాలా వరకు జిల్లాల్లో పింఛన్, పట్టాదారు పాసు పుస్తకాలు, సదరం ధృవపత్రాల కోసం అర్జీలు సమర్పించారు. ప్రజావాణి ద్వారానే డైలూరు కలెక్టర్ నిర్వహించిన సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు, భూ సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు వస్తే మంచిర్యాల జిల్లాలో తొలి ప్రజావాణికి డుమ్మా కొట్టిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ కు పాలనాధికారి ఆర్వీ కర్ణన్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. జోగులాంబ జిల్లా కలెక్టర్కు స్థానిక ఎమ్మెల్యే సంపత్ ఆధ్వర్యంలో ఇటిక్యాల మండలంలోని గ్రామాలకు సాగునీటి కోసం రైతులు వినతి పత్రం ఇచ్చారు. వచ్చే వారం నుంచి ఆన్లైన్లో ఫిర్యాదులు స్వీకరిస్తామని వరంగల్ గ్రామీణ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ చెప్పారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్లో ఆమ్రపాలి ప్రజల వద్ద దరఖాస్తులు స్వీకరించగా అధికారులు మాత్రం చరవాణులతో కాలక్షేపం చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య 120 ఫిర్యాదులు స్వీకరిస్తే జగిత్యాల కలెక్టర్ శరత్కు 94 దరఖాస్తులు అందాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల నోటిఫికేషన్లకు వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు 2017 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని వివరించారు. 2014లో వెలువరించిన ఉత్తర్వు గడువు ఈ సెప్టెంబర్ నెలతో ముగియగా వచ్చే సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ నిరుద్యోగులకు వెసులుబాటు కల్పించారు. పోలీసు ఉద్యోగాలకు ఈ నిబంధన వర్తించదని తెలిపిన ప్రభుత్వం యూనిఫామ్ సర్వీసులకు వారి నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిని 2 ఏళ్లు పెంచుతూ మరో ఉత్తర్వు జారీ చేసింది. నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. తన శాఖల పరిధిలో పథకాలపై వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. విశాఖలో క్వారంటైన్ ఫెసిలిటీ, మల్టిప్లికేషన్ సెంటర్, సూర్యలంకలో సీబాస్, మడ్గ్రామ్ సంస్థల ఏర్పాటుపై డీపీఆర్ తయారు చేసేందుకు ఎంపడా నిర్లిప్తంగా వ్యవహరించడాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారితో మాట్లాడతానని ఆమె హామీ ఇచ్చినట్లు ప్రత్తిపాటి తెలిపారు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించిన కావేరీ, జాదు కంపెనీలు రేపటిలోపు నష్టపరిహారం ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నోసార్లు స్పూరియస్ సీడ్స్ వచ్చినాయి. ఏ రోజు రైతుకి నష్టపరిహారం ఇచ్చింది లేదు. ఈ రోజున మేము స్పూరియస్ సీడ్స్ వచ్చిన ప్రతి కంపెనీ చేత డబ్బులు కట్టించిపోతున్నాం. కాటన్ కైతే 16,000 సుమారుగా వచ్చేటట్టు చేస్తున్నాం. చిల్లీస్ కు 30,000 పైన ఇవ్వాలని మేము కంపెనీలను డిమాండ్ చేస్తున్నాం. పెట్టిన పెట్టుబడికి 20 నుంచి 30% అదనంగా ఇవ్వాలని కూడా చెప్తున్నాం. సీడ్ యాక్ట్ ను కూడా మార్చబోతున్నాం. అది కూడా కేబినెట్ కు రేపు రావాలి, లేకపోతే నెక్స్ట్ కేబినెట్ కు వస్తుంది. రైతుకు నష్టం జరిగితే ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మందికి చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బీమా పథకంపై వెలగపూడి సచివాలయంలో తొలి సమీక్ష నిర్వహించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పల్స్ సర్వేలో 1,70,00,000 మంది చంద్రన్న బీమాలో సభ్యులుగా చేరినట్లు చెప్పారు.
మరో 60 లక్షల మంది చేరే అవకాశం ఉందన్న మంత్రి ప్రపంచంలోనే ఇంతమందితో బీమా చేసిన ప్రభుత్వ పథకం మరొకటి లేదని వివరించారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఏదో మేము రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా సరే మాకు డబ్బులు కట్టి మాకు పథకం వర్తింపజేస్తుందనే ఆలోచన కాకుండా మీరు వెంటనే పల్స్ సర్వేలోకి వెళ్ళి 15 రూపాయలు జమ చేసి మీరు నమోదైతే పథకం ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి సులభతరంగా ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. తెలంగాణలో 2000కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ సచివాలయంలో పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, కమిషనర్ సివి ఆనంద్తో కలిసి మిల్లర్లతో సమావేశమైన ఈటల ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్న మంత్రి పీడీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఎస్పీ కంటే తక్కువ అమ్ముకోకూడదన్నటువంటి సంకల్పంతో ఈ సంవత్సరం కొంచెం మంచి వర్షాలు పడి ప్యాడీ మంచికొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ముందస్తుగానే ఇప్పటికే ఒక ప్లాన్ ని ఖరారు చేయడం జరిగింది. ప్యాడీ పర్చేస్ సెంటర్లలో ఎక్విప్మెంట్ కొరత లేకుండా చూడాలండి. క్లీనింగ్ మిషన్లు కావచ్చు, మాయిశ్చర్ సూచించే మిషన్లు కావచ్చు, తార్పాలీలు కావచ్చు, గన్నీ బ్యాగులు కావచ్చు, హమాలీ సమస్య కావచ్చు, ట్రాన్స్పోర్ట్ సమస్య కావచ్చు, ఏది లేకుండా ఉండే పద్ధతులలో అన్ని సమకూర్చడం కోసం ఇప్పటికే చర్యలు చేపట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, నాబార్డు నిధులతో చేపట్టిన రహదారులు, వంతెనల పనుల్లో జాప్యంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి జిల్లాల విభజన జరిగినందున కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని చెప్పారు. గత ఏడాది మంజూరైన పనులన్నింటినీ మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏడాదిన్నరలో 5,000 కోట్ల రూపాయలతో 12,000 కిలోమీటర్ల రహదారులు చేపట్టామని, ఇకపై 45 రోజుల్లోనే రహదారుల అంచనాలు, సాంకేతిక అనుమతుల్లాంటి ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. టెండర్లు దక్కించుకుని నెలల తరబడి పనులు చేయని గుత్తేదారులను బ్లాక్ లిస్టులో చేర్చాలని సూచించారు. వాహన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్దా రాఘవరావు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పారదర్శకత కోసమే ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపిన మంత్రి రవాణా శాఖకు సంబంధించిన 83 సేవల్ని అంతర్జాలంలోనే నేరుగా పొందవచ్చన్నారు. మరోవైపు ఈ ఏడాది జూలైలోనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అమల్లోకి తెచ్చిన కృష్ణా జిల్లా రవాణా శాఖ తాజాగా ఆధార్ డేటాబేస్ను అనుసంధానించి నిమిషాల్లోనే పని పూర్తి చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చిన ఒక కూలీ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ బాలానగర్లోని పూల్బాగ్ కాలనీలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు చేస్తుండగా మట్టిపళ్లలు పడి శ్రీనివాస్ అనే కూలీ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరో 3కి గాయాలు కాగా బాలానగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారిలో శంకర్ అనే కూలీ పరిస్థితి విషమంగా ఉండగా వెంటిలేటర్తో చికిత్స అందిస్తున్నారు. మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. అతడి భార్య, 2 పిల్లల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలంతా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉపాధి కోసం 10 ఏళ్ల క్రితమే నగరానికి వలస వచ్చారు. విజయనగరం జిల్లా నాగూరు ఎస్టీ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన శత్రుచర్ల విజయరామరాజుకు అప్పుడు ఇచ్చిన జీతభత్యాలను తిరిగి వసూలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్టీల కోసం కేటాయించిన నాగూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999లో శత్రుచర్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎస్టీ కాదంటూ నిమ్మల జయరాజు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం శత్రుచర్ల ఎస్టీ కాదని తేల్చింది. ఆయనను ప్రాసిక్యూట్ చేయడం సహా ఎమ్మెల్యేగా ఆయన పొందిన జీతభత్యాలను తిరిగి వసూలు చేయాలంటూ 2006లో నిమ్మల జయరాజు మరో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు శత్రుచర్ల 1999 నుంచి 2004 మధ్యకాలంలో పొందిన జీతభత్యాలను తిరిగి వసూలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. 2022 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్న చైనా ఆ దిశలో ఓ అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టింది. షెంగ్జో 11 అంతరిక్ష వాహక నౌక ద్వారా 2 వ్యోమగాములను నింగిలోకి పంపింది. లాంగ్ మార్చ్ రాకెట్ ద్వారా జరిపిన ఈ ప్రయోగం ద్వారా 2 రోజుల్లో వ్యోమగాములు జింగ్ పీపెంగ్, చెండోంగ్లు, తియాంగాంగ్ 2 అంతరిక్ష కేంద్రంలోకి చేరుకుంటారు. అక్కడే నెల రోజులు ఉండనున్న వారు అంతరిక్ష కేంద్రం స్థాపనకు సంబంధించిన అవసరమైన అధ్యయనం చేయడం సహా శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చేపడతారని చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ డైరెక్టర్ వు పింగ్ తెలిపారు.
ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు ఇరాక్ సర్కారు కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన మోసుల్లో సైనిక చర్య ప్రారంభించింది. ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి మోసులుకు విముక్తి కలిగించే లక్ష్యంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్టు ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ ప్రకటించారు. 5 ఏళ్ల క్రితం ఇరాక్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత భద్రత విషయంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న ఇరాక్ ప్రభుత్వం కీలకమైన ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే మోసుల్ నగరం చుట్టూ భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించిన సర్కారు కీలక ప్రాంతాల్లో దాడులు ప్రారంభించింది. కావేరీ నది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్తో తమిళనాడులో రైతు సమాఖ్య రాష్ట్ర వ్యాప్త రైలు రోకో నిర్వహించింది. ప్రతిపక్ష డీఎంకే సహా ఇతర విపక్షాలన్నీ పాల్గొనగా పెరంబూరులో జరిగిన నిరసన కార్యక్రమానికి డీఎంకే నేత స్టాలిన్ నేతృత్వం వహించారు. చెన్నై సహా కావేరీ నది పరివాహక జిల్లాల్లో రైలు రోకో చేపట్టగా రేపు కూడా నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని రైతు సమాఖ్య వెల్లడించింది. మరోవైపు కావేరీ నది పరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యతను పరిశీలించిన నిపుణుల కమిటీ సుప్రీంకోర్టుకి ఇవాళ నివేదిక సమర్పించింది. కర్ణాటక, తమిళనాడులో తీవ్ర నీటి సంక్షోభం నెలకొందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. కర్ణాటకలో కావేరీ పరివాహక ప్రాంతంలో ఉన్న 48 తాలూకాల్లోని 42 తాలూకాల్లో కరువు నెలకొందని తెలిపిన కమిటీ తమిళనాట పశువులు తాగడానికి కూడా నీరు లేదని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు సహా రెండో త్రైమాసికం ఫలితాల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్ అంచనాలు అందుకోవడంలో విఫలమైన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 30 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 144 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 22,776 పాయింట్ల వద్ద మొదలైన సూచీ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 27,803 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దిశలో ఐరోపా మార్కెట్లో నష్టాలు ప్రారంభం కాగా అమ్మకాలు పెరిగిన సెన్సెక్స్ 27,488 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారింది. చివర్లో కాస్త కోలుకుని 27,530 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 63 పాయింట్లు క్షీణించి 8,520 వద్ద స్థిరపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.